ఉండకుంటే నాకు వెన్నెలేది. బాబు గారు నమస్తే అండి. మేడం నమస్తే అండి. ఏ చిన్న జోక్ వేసినా బాగా నవ్వడం బాబు గారికి వీక్నెస్, గ్లామరస్ గా నవ్వడం మీకు వీక్నెస్. జోక్ అర్థం కాకపోయినా నవ్వడం అనసూయ గారికి వీక్నెస్. ఎందుకు రాఘవ్ గారు అలా అంటారు? అది రేష్మి. మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మీ అందరి వీక్నెస్ జబర్దస్త్ కి మహా స్ట్రాంగ్నెస్. అలాగే నాకు కూడా చిన్న వీక్నెస్ ఉంది సార్. అన్నట్టు ఈ రోజు నా పెళ్లి, మీరంతా రావాలి. అదేంటి రావాలి అని చెప్పొచ్చు కదా అని మీరు అడగొచ్చు. ప్రాస కోసం నా ప్రయాస. అన్నట్టు నా పెళ్లి జరుగుతుంది కూకట్పల్లి. అక్కడ భోజనంలో అందరికి కిళ్ళి, మీరంతా నోట్లో వేసుకుని నవలల్లి. అమ్మాయిది కొంపల్లి, మేము ఉండేది లింగంపల్లి. ఆపరా నీ లొల్లి. వాడికి శుభలేఖ ఇవ్వలేదని కుళ్ళి. కొంపదేశం వీళ్ళు ఆవిడ పేరు రవళ్ళియా? అయ్యా మాదేమో మారేడు పల్లి. తొందరగా మీరు వచ్చి కూర్చుంటే మొదలెడదాం పెళ్లి. ఓకే రావల్లి రావల్లి. లింగం పిల్లలు పెళ్ళినా లింగంపల్లి పెళ్లి ఇక్కడే గానీ అలా పిలవద్దమ్మా. మరి ఇక్కడ పెళ్లి కొడుకు ఎవడో తెలుసా? ఎవరు? రాకెట్ రాఘవ. రాకెట్ రాఘవ అంటే నువ్వా? నేను ఏదో నాసా రాకెట్ అంత ఉంటాను, నువ్వేంటో దీపావళి రాకెట్ అంత ఉంటున్నావు. సరే ఎన్నాకెందుకు నా పేమెంట్ ఇస్తే మేము మొదలెడతాం. వచ్చేసే కమిలీ పేమెంట్ వచ్చావుగా వాయించు. రాకెట్ రాఘవ పెళ్లికి వాయించానని చెప్పుకో, పైన 10 బేరాలు వస్తాయి. సరే ఏదో తగలండి. ఆయన అమ్మ వచ్చి కూర్చోవాలి, మీరు వాయించాలి. ఆపండి. ఏమిటి ఆయన ఏదో పంచలోకి పల్లి దూరినట్టు ఏమిటి ఆయన గెంతుతున్నావు? పంతులు గారు బల్లి లేదు పిల్లి లేదు. ఇందాక నాకు వీక్నెస్ ఉంది, ఈ వీక్ లో చెప్తానని చెప్పాను కదా. ఇదే నాకు వీక్నెస్. మ్యూజిక్ అంటే వీక్నెస్. సౌండ్ వినబడితే ఆగలేను, ఆటోమేటిక్ గా ఊగేస్తుంటాను. వీక్నెస్ ఉన్నాడు, బ్యాండ్ ఎందుకు పెట్టుకున్నావయ్యా? ఆకు లేకుండా కిళ్ళి, బ్యాండ్ లేకుండా పెళ్లి బాగోదు. మీకు దండం పెడతాను రా నాయన, ఎప్పుడు పడితే అప్పుడు వాయించకండి రా. శబ్దం వినపడగానే కీలు గుర్రం పరిగెట్టినట్టు పరిగెడతాం. కూర్చో. పంతులు గారు ఆ జీలకర్ర బెల్లం ఏదో పెట్టించండి. కూర్చోండి. జీలకర్ర బెల్లం తీసుకొని నెత్తిపై పెట్టండి. ఏమిటది? పెళ్లికి వచ్చానా జాతరకు వచ్చానా ఏమిటది? ఏమండి ఇప్పుడు కానీ పేమెంట్ ఇస్తారా? ఇస్తాను రా నాయన. పెళ్లి అయ్యాక లాస్ట్ లో ఇచ్చేస్తాను. సరే అయితే చూద్దాం. అలాంటి వాడిని దీనికి ఇచ్చి దీనికి కొంచుకొస్తారా? అత్తగారు ఇలా రండి చెప్పు. అత్తగారు ఇదేం పెద్ద జబ్బు కాదండి, ఒక చిన్న వీక్నెస్ అన్నమాట. చిన్న వీక్నెస్. ఏంటి జబ్బు? డాక్టర్ కి చూపించుకోవచ్చు కదా. డాక్టర్ గారు చూపించాను. డాక్టర్ గారు ఏమన్నారంటే ఇలా ఉందని చెప్పారు అన్నమాట. ఇంక లైఫ్ లో తగ్గదా? తగ్గుతుంది కానీ అడ్జస్ట్ అయిపోవాలని చెప్పారు. ఎలా? ఇలాగే అత్తగారు. ఏమనుకోకండి అత్తగారు, నా మనసులో ఏమీ లేదు అత్తగారు, మీరు నమ్మండి. ఎప్పుడు పడితే అప్పుడు కొట్టకండి రా బాబు. బాబు బాబు దండలు మార్చుకోండి. ఆపండి రా బాబు, పెళ్లి చేసుకుంటున్నాను. పేమెంట్ ఇప్పుడు కానీ ఇస్తావు లేదా? ఇస్తాను, పెళ్లి అవని. బాబు పెళ్లి అయిపోయింది ఇంకా. థ్యాంక్స్ పంతులు గారు. అమ్మాయి లోపలికి తీసుకెళ్ళండి. రాఘవ్ గారు పేమెంట్. పెళ్లి అయిపోయాక ఇంకా పేమెంట్ అంటే బాబు అదేంటి? డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు మీకెందుకు? వెళ్ళి 10 పెళ్లిలు వాయించుకొని మన పేరు చెప్పండి, పనికొస్తుంది. నువ్వు ఎప్పుడైనా దొరకపోవరా అప్పుడు చెప్తాను. సంభావన ఆన్లైన్ లో ఇంటికి పంపిస్తాను. ఆశీర్వాదం కూడా ఆన్లైన్ లో పంపిస్తాను ఆయన.
ప్రతి ఈ చిరుగాలి మనసైనది. మొత్తానికి ఎలా అయితేనే మొదటి రాత్రి దాకా వచ్చాం. పద చెల్లరైపోదాం. రేయ్ రాకెట్ రావు గారు రిలీజేనా? ఇదన్నా కానీ లోపల ఉన్నాడు లేదు ఎలాగా? నేను ఒత్తెలిగితే రాకెట్ బయటకు వస్తా చూడు. ఆపండి రా బాబు, అర్ధరాత్రి అపరాత్రి లేదా ఎప్పుడు పడితే అప్పుడు ఎలా మీదకి వచ్చి కొడతారా మీరు? నువ్వు మా పొట్ట మీద కొట్టలేదట్టి. అయితే ఇప్పుడు ఏంటంటారు? డబ్బులు ఇట్లా ఆకాశంలో వెళ్ళిపోతుంది. ఎక్కడా? అన్నా అన్నా లోపలికి వెళ్ళిపోయాను మనం ఆస్కాయ కొట్టి. ఏం కంగారు పలకు. ఆ ఎలకని ఏ బొక్కల నుంచి లాపాలి నాకు తెలుసు. నా డబ్బులు అమ్మ నేనే అసలు కూర్చుని డబ్బులు కావాలి కదా, ఎత్తాను. ఆ. ఇప్పుడే ఎత్తాను. ఏం లేదు అక్కడ. అనుసూయ గారు ఉన్నారు ఇక్కడ. అన్నా ఇది మళ్ళీ వెళ్ళిపోయాడన్నా. ఏం కంగారు పడి వస్తాడు. ఏంట్రా ఊరు దాటేద్దాం అనుకుంటే పెట్టేట్టుకొచ్చావు? అంటే వెనక గుమ్మాల నుంచి వెళ్ళిపోతున్నా, మీరు డబ్బులు కొట్టేయండి. అబ్బా ఇంకా నేను ఏ సావంత కొరకు వెళ్ళా కొట్టలేదు. ఆ. అక్కడి నుంచి రాలేని మధ్యలో చచ్చిపోతా. లమ్మని కొట్రా. ఆపండి, మా అల్లుడు ఉన్నాడా? ఉన్నాడు, సౌండ్ వస్తుంది. ఉన్నాడు ఉన్నాడు. బాబు ఆపండి, మీకు దండం పెడతాను. మీ డబ్బులు ఎంతో చెప్పండి, నేనే ఇచ్చేస్తాను. 30,000 ఒక్క నిమిషం. పట్రా. ఇదిగో తీసుకొని వెళ్ళండి. రేయ్ డబ్బులు ఇచ్చేహేర్రా.